పెడతా ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. ఇక మిగతా పార్టీని అంటే పక్కన పెడదాం, దాన్ని కాసేపు పక్కన పెడదాం. రైట్, ఒకసారి దాని గురించి మనం చర్చించాలి. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈరోజు తెలంగాణలో అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గత ప్రభుత్వం టీఎస్ అన్నది, ఈ ప్రభుత్వం టీజీ అన్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్లో అధికారంలో ఉన్నది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది స్టేట్లో అధికారం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఆ పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. రెండు రాష్ట్రాలు ఇంకొక రాష్ట్రంలో కూడా ఉన్నది, కానీ అక్కడ ఆర్థిక మూలాలకు సంబంధించి లేని పరిస్థితి కనబడుతుంది. దాని చర్చ చెప్దాం. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంది, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి. ఈ మూడు పార్టీలే కదా ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలంగాణలో ఏ పార్టీలు ఉన్నాయంటే టక్కున చెప్పేది, టక్కున నోటికి వచ్చేది ఇది. ఇక మిగతా కమ్యూనిస్టు పార్టీలు అంటే అవి ఇప్పుడు పత్తకు లేవనుకో, వాటి విషయం సెకండరీ, వదిలేద్దాం. ఎందుకంటే ఒకనాటి కమ్యూనిజం వేరు, ఒకనాటి కమ్యూనిస్టు పార్టీ యొక్క లక్ష్యాలు వేరు. ఈనాడు ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఆ లక్ష్యాలను ముద్దాడే పరిస్థితులలో లేవు. అదంతా ఎట్లున్నదో మీకు తెలుసు, పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. భారతీయ జనతా పార్టీ ఓ సభ పెట్టిందండి. ఆ సభ పెడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే అధికారంలో ఉంది కదా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక సభ పెట్టింది. దానికి పూర్తి స్థాయిలో సభకు సంబంధించి ప్రజలైతే పోతారు కదా, అది బీజేపీ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ సెకండరీ, వాళ్ళు సభకు పోతారు. ఒకవేళ ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చర్చించదలుచుకుంటే ఈ సభకు ఒక 500 ఇచ్చిర్రు అనుకో, లేదు 1000 రూపాయలు ఇచ్చిర్రు అనుకో, అంటే నిత్యం పని చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇల్లు గడవాలి కాబట్టి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పైసలు ఇస్తాం అంటే సరే ఇంటికాడ ఖాళీగానే ఉన్నాం కదా, మేము చేసేదే ఉన్నది, మేము సభకత్తామని కొంతమంది వస్తాను. పార్టీ కార్యకర్తలు వేరు, పైసలు ఇస్తే వచ్చేటోళ్ళు వేరు. ఇది ఒక విషయం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ సభ పెట్టింది అనుకో, ఇది అధికారంలో ఉన్నది కాబట్టి ఈ 500 లేకపోతే 1000 రూపాయలు ఇస్తామంటే ఖచ్చితంగా ఎవరైనా వస్తారు, అవునా కాదా? లేదు ఫ్రీగా ఉన్నామంటే లేదు, కొంతమంది ఏంది ఈ పైసలకు అంటే అమ్ముడు పోనోళ్ళు ఉంటారు. ఏంది అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా కేవలం పార్టీ ఎక్కడ సభ వచ్చినా జెండా దగ్గరికి పోవాలి, సభ దగ్గరికి పోవాలి, ఆడ నిల్చోవాలి, కూకోవాలి. ఏంది అక్కడికి వచ్చే ఆ పార్టీకి సంబంధించి అధ్యక్షుని కానీ ఆ పార్టీలకు సంబంధించి చూసే వ్యక్తులు కొందరు ఉంటారు. వాళ్ళు అభిమానంతో కూడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈరోజు తెలంగాణలో అభిమానానికి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ సభ పెట్టిన ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే పోతారు కదా, బీజేపీ సభ పెట్టిన బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అయితే పోతారు కదా, బీఆర్ఎస్ సభ పెట్టిన బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అయితే పోతారు కదా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సభకు పోతే తప్పు ఏమన్నా ఉన్నదా? లేదా బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ సభకే వీళ్ళు బీఆర్ఎస్ సభ పెడితే ఈ రెండు పార్టీలలో వచ్చి కార్యకర్తలే అనుకుందాం, వాళ్ళ పార్టీ నుంచి అయితే సస్పెన్స్ ఉండదు కదా. వాళ్ళకు నచ్చిలు వాళ్ళ ఊరు పక్కనో లేకపోతే గ్రామం పక్కనో ఇంకెన్నో పూర్తి స్థాయిలో సభలు సమావేశాలు పెడితే ఖచ్చితంగా గ్రామాల నుండి ఆటోలల్లో, ట్రాలీలల్లో, ట్రాక్టర్లల్లో, డీసీఎంలల్లో, బస్సులల్లో తరలివేయడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ ఏ గ్రామంలోనైనా ఎక్కడ సభ వచ్చినా. అయితే సభలకు పోయినంత మాత్రాన పూర్తి స్థాయిలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, అది న్యాచురల్గా జరిగేది. అభిమానంతో వెళ్ళే వాళ్ళు కొందరైతే ప్రభుత్వం యొక్క అరాచకాలను భరించలేక మాకు ఆ పార్టీ వస్తే బాగుండని వెళ్ళిపోయేటోళ్ళు మరికొందరు ఉంటారు. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఒకసారి ఈ విచిత్రకరమైన వాదన చూడుర్రి. మీకు ఇక్కడ ఇద్దరు వికలాంగులు కనబడతారు, ఒకసారి చూడుర్రి వీళ్ళను. ఏంటి, పెద్దోళ్ళకే ఇండ్ల పేదోళ్ళకి ఇవ్వరా, ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా నిలదీసిన గ్రామస్తులు, గ్రామ ప్రజలు. గ్రామాలలో నిరసన నిత్యం ఉదంతం ఏంది ఉధృతమవుతున్న ఆందోళన, అధికారుల నిలదీత, జీపీల ఎదుట ధర్నా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. రైట్, ఇది క్లియర్ కట్. ఏంది గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా పెద్దోళ్ళకే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేతలకే లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామంలో ఎవరైనా పెద్ద మనిషి ఉంటే వాళ్ళ సడ్డకునికో, బావకో, బామ్మార్దుకో, తమ్మునికో, అన్నకో లేదా దోస్తుకో వాళ్ళకు వీళ్ళకే మాత్రమే ఇస్తున్నారు తప్ప నిజమైన పేదవాళ్ళు అంటే కనీసం గూడు లేని వాళ్లకు ఇవ్వలేని పరిస్థితి ఈ గ్రామాలలో ఎక్కడ కూడా అంటే నిజమైన పేదలకు ఎక్కడ కూడా ఇస్తలేరు అనే వాదన బలంగా వినబడుతుంది. మీరు చాలా చోట్ల కూడా చూడండి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో అనుభవమైన అనుభవాలు కావచ్చు, దాంతోపాటు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు అనేక నియోజకవర్గాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది మనం చూస్తున్నాం. ఇది క్లియర్ కట్.
ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా, ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఏది చర్చించినా కూడా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప నిజమైన పేదలకు ఇస్తలేరని అర్హులకు సంబంధించి మేము ఇందిరమ్మ ఇళ్లకు అర్హులము అని చెప్పుకునే వాళ్ళ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, బాధపడుతున్నాయి, రాస్తారోకో చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఎంత ఘోరం అంటే పూర్తి స్థాయిలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎన్ని రకాల ఆంక్షలు పెడతారు. నువ్వు నా పార్టీ జెండా కప్పుకోవాలి, నువ్వు నా పార్టీతోనే తిరగాలి, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకో ఏది కండువా మెడలేసుకోవాలి, ఆ జెండా పట్టుకొని తిరగాలి, కాంగ్రెస్ పార్టీకి జై అనాలి, సీఎం రేవంత్ రెడ్డికి జై అనాలి. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 ఏంది, నాకెంత ఇస్తావు, నీకు ఇల్లు ఇస్తే నాకెంత ఇస్తావు, నీకు నేను ఇల్లు ఇస్తా కానీ నాకేంటి. రెండోది, దాంతోపాటు కొన్ని వేధింపులు కూడా అక్కడక్కడ పేపర్లలో మనం చదివినాం. ఇవన్నీ పేపర్లలో వచ్చిన యథార్థమైన వాస్తవాలు. కానీ నిజానికి ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి కింద సిఎస్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన వ్యవస్థకు సంబంధించి కలెక్టర్లను, ఎస్పీలను లేదా అధికారులకు సంబంధించి గ్రామీణ స్థాయి కానుండి మొదలు పెడితే సిఎస్ స్థాయి వరకు పూర్తి స్థాయిలో కూడా పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో కూడా గ్రిప్లో పెట్టుకుని ఎట్లా సంక్షేమ పథకాలను అంటే ప్రభుత్వం పెడుతున్న పథకాలను అందించాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఆ వ్యవస్థ అంతా పక్కకు జరిగిందో ఏమో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడాబాబులు అందరు దిగి ఇగో వీడు నావుడు, వీడు కాదు, వీనికి ఇయ్యద్దు అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపెడతా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే గిదినూర్రి ఇగో ఇక్కడ కనబడుతుంది కదా, బీఆర్ఎస్ సభకు వెళ్ళినందుకు ఇందిరమ్మ ఇల్లు కట్. ఆ దంపతులు ఇద్దరు దివ్యాంగులు, ఊరు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి. ఆసరా పెంచనే వారికి దిక్కు. ఇద్దరు పిల్లలతో కిరాయి ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తున్న జాబితాలో పేరు రాకపోవడంతో కిన్నుమన్నారు. తమకు ఇల్లు ఎందుకు రాలేదని స్థానిక కాంగ్రెస్ నేతను అడిగితే, నువ్వు బీఆర్ఎస్ మీటింగ్కు ఎందుకు వెళ్ళినవు, బీఆర్ఎస్ వాళ్లకు మేము ఇండ్లు ఇవ్వం అని కరాఖండిగా చెప్పినట్టుగా దివ్యాంగ దంపతులు బొడిగే రేణుకా మల్లేశం ఆవేదన వ్యక్తం చేసిరు. ఇగో ఇది పరిస్థితి. ఏంది అంటే గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా సభలు సమావేశాలు ఏ పార్టీ వచ్చినా సర్వసాధారణంగా వెళ్తారు. అది అధికార పార్టీ అయినా, విపక్ష పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, తోక పార్టీ అయినా, ఈక పార్టీ అయినా, ఏ పార్టీ అయినా. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రజతోత్సవ సభకు సంబంధించి ఈ తెలంగాణలో దాదాపుగా ఒక 10-15 లక్షల మంది అక్కడికి హాజరైన పరిస్థితి మనం చూసాం. ఆ సభకి ఇద్దరు కూడా దివ్యాంగులు వెళ్ళినందుకు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమంటూ కరాఖండిగా చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సంక్షేమ పథకాలని పేదోళ్ళ ఇంట్లోకి పోతలేవు, సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇంట్లోకి చేరుతున్నాయి. పోనీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు చేరుతున్నాయంటే అది లేని పరిస్థితి కనబడింది. అతి లేదు, గతి లేదు. నిజంగా వాళ్ళు కూడా లబ్ధి చేకూరుతున్నారంటే లేని పరిస్థితి. ఈ పెద్ద ఎవరో ఉంటారు కదా, పెద్దోళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ సభకు పోతే ఇల్లు కట్ చేస్తారు. ఓకే, బీఆర్ఎస్ సభకు పోతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇల్లు కట్ చేస్తారు. ఇది క్లియర్ కట్. ఏమని చెప్పిళ్ళు, బీఆర్ఎస్ సభకు పోయినందుకే ఇల్లు కట్ చేసినామని చెప్పిండు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నేత. మరి బీఆర్ఎస్ పార్టీ కారుకుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి మీ పార్టీలోకి వచ్చిల్లు కదా, మరి వాళ్ళని ఏం చేద్దామే? 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పరుగో అని అధికారం రాగానే తెల్లారే కూడా దొనికెళ్ళి కదా, మరి వాళ్ళని ఏం చేద్దాం? అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సభలు సమావేశాలకు వెళ్ళిన దివ్యాంగులు, అర్హులైన బిడ్డలకు సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కిరాతకంగా ఆలోచిస్తున్నదో ఒకసారి మీరే ఆలోచించండి. ఇంతకంటే దారుణమైన విషయాన్ని ఏంటిది? ఘోరం కదా ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కనీసం ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఉన్నందుకు కేవలం బీఆర్ఎస్ సభకు వెళ్ళినందుకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇల్లు కట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు? వాళ్ళు బీఆర్ఎస్ సభకు పోయినందుకు. అయ్యో, ఇది మన కాంగ్రెస్ యొక్క రజాకార్ల పాలన కంటే మించిపోయింది, నిజాం ప్రభు పాలన కంటే మించిపోయింది మన యొక్క కాంగ్రెస్ పాలన. మన కాంగ్రెస్ పాలన ఎట్లుంటుంది అంటే గట్టున్న పరిస్థితి కనబడుతుంది. ఇక